రాజమండ్రిలో కల్తీ పాల కలకలం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మాజీ ఎంపీ మార్గాని భరత్ మానవహారం నిర్వహించారు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే ఆరోగ్య మంత్రి అక్కడ క్రికెట్ ఆడుతున్నారని విమర్శించారు. 2 వారాలు గడిచినా ల్యాబ్ రిపోర్టులు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తున్న మార్గాని భరత్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఘటనలో రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి తిలక్ రోడ్డు రామాలయం సెంటర్లో వైసీపీ మానవహారం నిర్వహించడం జరిగింది. కల్తీపాల ఘటనలో కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందన్న అంశాలతో మార్గాని భరత్ మాజీ ఎంపీ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? కల్తీపాల ఘటనలో 2 వారాలు గడిచింది, ఇంకా నివేదికలు కూడా బయటకు రావట్లేదు, ఏమంటారు? ఇప్పుడు మీరేం చెప్తున్నారు, నేను కూడా అదే చెప్తున్నా. ఎందుకు నివేదిక బయట పెట్టరు? అసలు ల్యాబ్ రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టట్లేదు? అసలు కుట్రకోణం ఏముంది? నాకు అర్థం కాని అంశం ఏంటంటే, అసలు నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపించారా? దాని రిపోర్ట్స్ ఏంటి? అందులో ఇథిలీన్ గ్లైకోల్ కలిసిందా, లేకపోతే ఎవరైనా యూరియా ఫార్ములిన్ లాంటి కలిపి ఏదన్నా పాలు తయారు చేస్తూ ఉన్నారా, లేకపోతే కిటన్వాడు ఎవరైనా తీసుకొచ్చి అందులో విషం వేసాడా? అది ఏంటనేది తెలియట్లేదు. వీళ్ళు వైద్యం దేనికి ఇస్తున్నారు? జనరల్ వైద్యం ఇచ్చేస్తున్నారా? ఒకవేళ నిజంగా ఇథిలీన్ గ్లైకోల్ కలిస్తే దానికి సంబంధించి యాంటీడోట్ ఇచ్చారా? ఏమి ఇచ్చారనేది తెలియట్లేదు. ఎంత దారుణమో చూడండి. ఇంత ఘటన జరిగితే హెల్త్ మినిస్టర్ రాజమండ్రి రాలా, ఇప్పుడు దాకా పేషెంట్ని సందర్శించాలా. నేను అడుగుతా ఉన్నా, అసలు ఏం జరుగుతుంది? మొన్న కాకినాడలో ఘటన జరిగితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు వచ్చారు. వచ్చి రాజమండ్రి రాలేరండి. అక్కడేమో ప్రాణం ఖరీదు 20 లక్షలు కట్టారు, రాజమండ్రిలో ప్రాణం ఖరీదు 10 లక్షలు కట్టారు. అసలు ఏం జరుగుతుంది? ఏం చేస్తూ ఉన్నారు? నేను ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడితే మాకు స్టాఫ్ లేరని చెప్తా ఉన్నారు. ఎంత దారుణంగా ఉందో ప్రభుత్వం వైఫల్యము, ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ప్రజల్ని ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇంత దారుణాతి దారుణంగా ఉన్న ప్రభుత్వం ఇప్పటిదాకా మేము చూడలేదు. రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతుంది, ఇంకా 12 మంది ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందుతుందని మీరు అనుకుంటున్నారు? నేను అడుగుతున్నానండి, ప్రభుత్వము హాస్పిటల్ యాజమాన్యము వీళ్ళిద్దరూ కలిపి డ్రామా ఆడుతూ ఉన్నారు. రోజుకు ఒక ప్రాణం పోతూ ఉంది, వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కసారి 7-8 ప్రాణాలు పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనో లేకపోతే ఇంకొకటి అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఏం వైద్యం ఇస్తున్నారు ఇప్పుడు దాకా తెలియట్లేదు. అసలు ఇప్పుడు నిజంగా ఒక పాయిజన్ ఎక్కింది, దానికి సంబంధించి వైద్యం ఇవ్వాలా లేదా జనరల్లో వైద్యం ఇస్తారా? అంటే నిందితుడిని ప్రాథమిక అంశాలతోనే హత్య కేసులు నమోదు చేసి పంపించారు కదా, దీని మీద ఏదండి? నిందితుడిని ప్రాథమిక అంశాలతోనే రిమాండ్కి పంపించారు. 2 వారాలు గడుస్తున్న వాస్తవాలు బయటకు రావట్లేదు. అదే అంటున్నా, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు, దాని రిపోర్ట్స్ ఇమీడియట్గా బయట పెట్టాలి. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుని దీనికి తాలూకా సంబంధించిన అంశాలతో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కల్తీపాల ఘటన రాజమండ్రి, శ్రీకాకుళం, డయేరియా, కాకినాడలో ఇలా ఫైర్ క్రాకర్స్ వరుస ఘటనలు జరుగుతున్నాయి కదా, దీని మీద ఏమంటారు? ఇదే నేను చెప్తున్నానండి, వీళ్ళకి ప్రభుత్వానికి మొత్తము ఏదైతే గవర్నెన్స్ చేసే ఆలోచన లేదు. వాళ్ళు ఎంతసేపు లంచాలు మత్తుల్లో నిండిపోయి ఉన్నారు తప్పితే ప్రజల ప్రాణాలు. ఇప్పుడు ఇవాళ హాస్టల్స్ కానీ లేకపోతే మిడ్ డే మీల్స్ కానీ లేకపోతే గుడ్లలో కానీ అసలు ఎక్కడ ఉన్నాయండి క్వాలిటీ? అన్ని పురుగులతో మయము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి తేడా చూడండి, ఒకసారి ప్రజలను కనుక్కోండి ఎంత వ్యత్యాసం ఉందో. నిజంగా వాటర్ కంటామినేషన్ జరుగుతూ ఉంది, డయేరియా వస్తున్నాయి, ప్రాణాలు పోతూ ఉన్నాయి. వీళ్ళు ఏదో ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు, చేతులు దులుపుకుంటున్నారు. వివరాలు చూస్తున్నాం కదా. ఈ ఘటనలో ల్యాబ్ నివేదికలు బయట పెట్టాలి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి, కల్తీలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ ఆఫీసర్లు ఇక్కడెక్కడ కూడా రాజమండ్రి నగరంలో లేకపోవడం పట్ల మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నిత్యం ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి కల్తీలను అరికడితేనే తప్పితే ప్రజల ప్రాణాలకు భద్రత లేదన్న అంశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది, రాష్ట్రంలో కూటమి పరిపాలన విఫలమవుతుందన్న అంశాలను అయితే మార్గాని భరత్ చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఎలాంటి ఇంకా 8 మంది చనిపోవడం, 12 మంది ఇంకా చికిత్సలో తీసుకుంటున్నటువంటి సందర్భంలో వారికి మెరుగైన వైద్య సేవలు అందించేటువంటి క్రమంలో ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ బాలుతో గణేష్, రాజమండ్రి నుంచి.